నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధికి స్వాగతం. నేను పృథ్వీ. కౌశిక్ రెడ్డి గాంధీ గొడవలో తప్పేవరిది? అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నారు అండ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అరగపూడి గాంధీ ఇంతకీ ఏ పార్టీలో ఉన్నట్లు? ప్రాజెక్టు ఫైట్లో బీఆర్ఎస్ అసలు వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగుతాయా లేదా? వీటిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. టీవీ9 వార్తలో జాయిన్ అవుతున్నారు. సో ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016. అండ్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేయొచ్చు. 8060-360-366 నెంబర్ను చేసి మాట్లాడవచ్చు. ఇప్పుడే మీరు కాల్స్ మొదలు పెట్టచ్చు. రైట్, ఇక శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం అండి. వార్తకి స్వాగతం. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారు అని అంటే ఎట్లా అంటారు? ప్రతిపక్షం ప్రజల పక్షమే కదా. ప్రజల పక్షానే ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైతే అధికారిక పొజిషన్ ఉంటారో వాళ్ళంతా ప్రజా సర్వీస్లో ఉంటారు. ఇవాళ ప్రతిపక్షంలో ఒకటి ప్రతి కార్యకర్త కూడా ప్రజల కోసం యాక్టివ్గా పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. సో ఇంకొంచెం యాక్టివ్ అయ్యారని అంటారు. చేస్తాం అంతే. రీసెంట్గా జరుగుతున్నది ఒకసారి తీసుకుందాం. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది జరుగుతుంది చూస్తే. ఏంది ఆయన అసలు? గాంధీ ఏ పార్టీలో ఉన్నారండి? మీ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి గాంధీ గారు మాట్లాడారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ కృష్ణానికి ఉన్న ఇబ్బంది ఏమున్నది? రావచ్చు కదా, మేమే స్వాగతిస్తున్నామని చెప్పి మా పార్టీ ప్రతి నాయకుడు ఇప్పుడు రండి తెలంగాణ రండి, మేము మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పారు. మరి ఇంటికి వస్తున్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు బందోబస్తు పెట్టాలి? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గాంధీ గారు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు, వెళ్తున్నారు అనేది క్లియర్గా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంతా తెలిసిన విషయం. ఎందుకు అట్లా ముసుగులో ఈ గుద్దులు అట్లా ఎందుకు? ఓపెన్గానే ఉండొచ్చు కదా. వాళ్ళకు భయం పుట్టుకున్నదండి. ఎందుకంటే రీసెంట్గా హైకోర్టు ఏమైనా వచ్చింది, 3 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మా ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని పిటిషన్ వేసాం. స్పీకర్ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా స్పీకర్ గారు తాత్సారం చేయడం వల్ల ఇవాళ హైకోర్టును సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి హైకోర్టు ఇవాళ పాజిటివ్ ఇచ్చింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నడుపుకోవాలి. ఎంత స్పీకర్ ఆఫీస్ అని ఏదైనా కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది. ఫైనల్గా అల్టిమేట్ మాకు జ్యుడిషియల్ రివ్యూ మాకు అధికారం ఉందని చెప్పి హైకోర్టు జడ్జి క్లియర్గా చెప్పడం జరిగింది. 4 వారాల లోపల కేసును డిస్పోజ్ చేయాలని చెప్పడంతో ఇక వీళ్ళకు భయం స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో వాళ్ళందరూ భయం స్టార్ట్ అయ్యి ఒకరో మేము డివిజన్ బెంచ్ పోతాం, రివ్యూ పిటిషన్ ఇస్తాం అని ఇట్లా రకరకాల మాటలతోని, కొందరు ఎలక్షన్ రావని ఎదుర్కొంటామని ఇట్లా రకరకాల మాటలతోని ఇలా రీసెంట్గా గాంధీ గారు ఏంటంటే ఎక్కడ ఎలక్షన్ అవుతుందో షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రత్యేకమైన పర్యవేక్షణలో కూడా హైదరాబాద్ అభివృద్ధి చాలా విస్తృతంగా జరిగింది. గాంధీ గారు స్వయంగా చెప్పారు, నా నియోజకవర్గానికి కేసీఆర్ గారు 8,000 కోట్ల నిధులతో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగిన నాకు క్రెడిట్ ఉంది అని చెప్పి ఎన్నికల్లో చెప్పుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా మాట్లాడాను. ఇవాళ ఏం ఆశించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏంటో అర్థం కాని పరిస్థితి. పోయి కండలు కప్పుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? ఎన్నికలు వస్తున్న భయంతో నేను కప్పుకున్నది దేవుని కండువా ఆ కండువ అని చెప్పి చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీలో చేయనట్టు క్లియర్గా ఉన్నది. మరి దాని నుంచి స్పందించాలి కదా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఇవాళ భయం ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో గాంధీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా దానిలో జాయిన్ అయ్యిండు, మా అభివృద్ధిని చూసి జాయిన్ అయ్యిండు అనే ఒక ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ముఖ్యమంత్రి ప్రజలందరి డౌట్ కూడా అదే. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన నాయకులు మొన్నటిదాకా ఉన్నారు. వాళ్ళు స్ట్రైట్గా కండువా కప్పుకున్నారు, చేరినామని చెప్పారు. ఇప్పుడు దారిలో చూసుకుంటారు. ఈయన విషయంలోనే గాంధీ గారి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందా, అసలు ఏంటి ఇది అనేది కొంచెం ఆశ్చర్యపోతున్నారు. భయం అవుతుంది సార్. ఏం లేదు, ఆయనకు భయం అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 3 ఎన్నికలు షార్ట్లే రేపు రాబోయే ఒక నెల 2 నెలలు అప్పుడ 4 వారాల లోపల డిస్పోజ్ చేయాలి స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి. కాబట్టి 2-3 నెలల అప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే కదా ఫర్ లైన్లు ఉన్నది. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన వీళ్ళందరూ కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని బట్టి ఎన్నికలంటే వీళ్ళు భయపడుతున్నారు. ఓకే, అప్పుడంటే కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతి దాన్ని పెంపొందించడంలో అభివృద్ధి చేయడంలో కూడా కేటీఆర్ గారు కృషి ఉన్నది. కాబట్టి ఆ ఫేస్ వాల్యూతో హైదరాబాద్ నగరం ఎమ్మెల్యే అందరూ మా పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఇవాళ పార్టీ మారాలంటే ఇవాళ ఏదో ఆశించి వ్యక్తిగత ప్రయోజనాలతోని భయం భక్తితో వాళ్ళు ఇవాళ పార్టీ మారిన వాళ్ళు ఇవాళ ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి. సరే, వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఏంటనేది నెక్స్ట్. అసలు మీ పార్టీ నుంచి ఎందుకు అక్కడికి మారారు? మీ పార్టీలో అసలు ఉండే పరిస్థితులు ఉండట్లేదా? దీని రీజన్ చెప్పండి సార్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రాజకీయ ఎవరైతే సొంత వ్యాపారాలు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
ఆ బ్లాక్మెయిల్ భయపడి కొందరు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ధైర్యంగా మా పార్టీలో కొనసాగుతున్నారు. రైట్ అండి, ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. సుమంత్ ఫోన్ చేశారు, కాలిఫోర్నియా నుండి సుమంత్రావు గారు ఫోన్ చేశారు. సుమంత్రావు గారు మాట్లాడండి. శ్రీనివాస్ యాదవ్. హలో సార్. సార్ సార్ అర్కపూడి గాంధీ గారు వారు యాక్చువల్లీ షేర్లింగంపల్లి నుంచి చాలా కబ్జాలు చేశారు. మన ఈ చెరువులు కబ్జా చేశారు, అన్ని చేశారు సార్. ఇప్పుడు హైడ్రా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ మన హైడ్రా నుంచి అర్కపూడి గాంధీ గారు కబ్జా చేసిన వాటిని ఫస్ట్ చేయాలి సార్, తర్వాత పార్టీలోకి తీసుకోవాలి సార్. ఇప్పుడు ఈ రౌడీజం ఇవన్నీ ఎందుకు సార్ చెప్పండి? మన తెలంగాణ అనేది ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం సార్. ఇలాంటి రాష్ట్రం నుంచి ఎందుకు సార్ ఇలా మన రాష్ట్రాన్ని ఇలా విచ్ఛిన్నం చేస్తున్నారు సార్? మరీ ఘోరంగా అసలు బ్రాండ్ ఇమేజ్ ఒకప్పుడు సార్ కాలిఫోర్నియా మన యునైటెడ్ స్టేట్స్ లో యుఎస్ లో తెలంగాణ అంటే మన గవర్నమెంట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది సార్. ఇప్పుడు ఇవి హైడ్రా చేసే చర్యల వల్లనో లేదంటే గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్లనో సార్ చాలా దెబ్బతింటుంది సార్. పేరు అసలు చాలా ఒకప్పుడున్న పేరుకి ఇప్పుడు చూస్తే చాలా దిగజారిపోయింది సార్. అక్రమ నిర్మాణాలనే కదా హైడ్రా తొలగిస్తోంది. అక్రమణం అని ఎట్లా సార్? ఎవరు ఇచ్చారు సార్? అవన్నీ ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా సార్. అది ఎవరు ఇచ్చారు సార్? మీరు తీసుకుంటే చర్యలు గవర్నమెంట్ అఫీషియల్స్ మీద తీసుకోవాలి సార్. ఎస్, రైట్ రైట్ సుమంత్రావు గారు, అదైతే వ్యాలిడ్ పాయింటే. అందరూ మాట్లాడుతున్నారు, ఎందుకంటే అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు మరి? వాళ్ళు ఉంటే ఇస్తేనే కదా ఇక్కడ దాకా వచ్చింది అనేది. ఆయన మాటల్లోని ఒక 2-3 కబ్జాలు ఆరోపణలు పక్కన పెడితే ఒకటైతే ఉండింది, ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది. ఇది గత 10-15 ఏళ్ళుగా కేటీఆర్ కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు అలా దెబ్బతీస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు కలిసి? ఎందుకు ఇట్లాంటి? సార్, తెలంగాణ రాకముందు చాలామంది ఒక అపోహలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం ఇక్కడ ఉన్న ఎవరైతే ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, సీమాంధ్ర అయినా వేరే రాష్ట్రాలైనా నార్త్ ఇండియా ఎవరైనా కూడా ఒక భయం ఉండే, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం అరాచకం ఉంటుందని ఒక భయభ్రాంతులకు గురి చేసి అట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక 10 సంవత్సరాలు తాత్సారం చేయగలిగారు. ఇదే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళే పరిచయం అయిపోయారు. ఇంత పీస్ఫుల్గా తెలంగాణ నడుస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చి పీస్ఫుల్గా పెట్టే పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కేసీఆర్ గారు రిపోర్ట్ తర్వాత ఇవాళ మహిళలు కూడా ఇవాళ సి టీమ్స్ కొత్త ఏర్పాటు చేయడం వల్ల అర్ధరాత్రి కూడా అమ్మాయిలు హైటెక్ సిటీకి వెళ్ళి ఇవాళ జాబులు వేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏ షిఫ్ట్ అంటే ఆ షిఫ్ట్కి వెళ్ళే పరిస్థితి ఉన్నదంటే ఆ ఉద్దేశంతో చాలామంది ఇవాళ పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇవాళ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఇంతకుముందు ఉద్యోగం చేయాలంటే పూణేకో బెంగళూరుకో వేరే రాష్ట్రాలకు పోయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ వేరే రాష్ట్రాల వల్ల ఇవాళ హైదరాబాద్కి చేసే పరిస్థితి ఇవాళ కల్పించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అట్లా హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకంగా ఒక భయభ్రాంతులకు గురిస్తే ఎవరైతే పెట్టుబడి ఇప్పటివరకు పెట్టిన వాళ్ళు ఉన్నారో ఇవాళ ఒక భయానికి గురిసే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. హైడ్రా పేరు మీద బెదిరించి వాళ్ళతో డబ్బులు దండుకొని ఇవాళకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంపే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. క్లియర్గా ఎఫ్టీఏలు అండ్ బఫర్ జోన్ ఉన్న వాటిని కదా కూల్చేస్తున్నారు నోటీసులు ఇచ్చి. బఫర్ జోన్లో ఎవరు ఇచ్చారు అనుమతులు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళే అనుమతులు ఇచ్చారు. మేము ముఖ్యం 10 ఏళ్ళు కాదు, 92 తర్వాత ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిపోయిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం అప్పటి నుంచి అన్ని బిల్డింగ్లకు అన్ని వాళ్ళే అనుమతి ఇచ్చారు. వాళ్ళ హేమలు మొత్తం ప్రభుత్వ భూములని కబ్జాలు అయిపోయినాయి, చెరువుల చుట్టూ వాళ్ళ హేమలు అయినాయి. అవన్నీ కూడా ఆ టైంలోనే అంటారా? అన్ని మొత్తం వాళ్ళ హయాం లోపలనే కబ్జాలకు గురైన భూములు, బఫర్ జోన్లో కట్టుకున్న బిల్డింగ్లు అవన్నీ వాళ్ళ హయాం లోపల మొదలైన బిల్డింగ్నే. మేము ఎవరిని ముట్టుకోలేదు, ఎందుకంటే ఎవరు పొట్ట కొడితే కరెక్ట్ మంచి పద్ధతి కాదు అనే ఉద్దేశంతో మేము కాముకున్నాం. కానీ వాళ్ళు ఇలా అది చేస్తున్నారు. ఇవాళ హైకోర్టే ఒక సందర్భంలో పూట 2019లో అనుకుంటారు నాకు గుర్తున్న వరకు, హైకోర్టే ఒక సుమోటేగా తీసుకొని హైదరాబాద్లో మొత్తం చెరువులు అయితే ఉన్నదో హెచ్ఎండి పరిధి ఉన్న చెరువుల పూట వాటిని ఒక బఫర్ జోన్, హెవీ బఫర్ జోను, హెవీ ఎఫ్టీఎల్ కింద ఉన్న దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలని చెప్పి ఆ రోజు ఒక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని ఇద్దరిని కూడా అందులో పార్టీ చేస్తూ మాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఒక కమిటీకి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఒక 250 చెరువులకు ఎఫ్టీఏలు మరియు బఫర్ జోను నిర్ధారించాను. కొన్ని చెరువులకు ఇంకా 2200 చిల్లర ఇంకా చెరువులు ఇంకా అట్లనే ఉన్నాయి. వాటన్నీ నిర్ధారించాలి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ చెరువులన్నిటి కూడా బఫర్ జోన్ ఏదో ఎఫ్టీఎల్ అని పూర్తిగా నిర్ధారించిన తర్వాత
మిగతా భూముల మీద ఎవరైతే నిజంగా ఎంక్రోచ్మెంట్ జరుగుంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది. అవన్నీ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్ పోవడం, ప్రొక్లైన్ పెట్టడం, దాన్ని కూలగొట్టడం. దీనివల్ల ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్టర్లు పెట్టిన వాళ్ళు భయపడుతున్నారు, రేపు రావాలనుకున్న వాళ్ళు కూడా అందరూ ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ లేకపోతే హైదరాబాద్ మీద 1 కోటి జనాభా ఆధారపడి ఇవాళ జీవిస్తున్నది. రేపు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏం కావాలి అంటే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ వలసలు పోవాలనే ఉద్దేశం కదా. ఎంతసేపు తెలంగాణను మళ్ళీ ఒక వలస రాష్ట్రంగా క్రియేట్ చేయాలనే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి రూపంలో మనం మీరు కనిపిస్తుంది. అసలు కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది మీరు. ఇప్పుడు మీరు అంటున్నట్టు గనక అక్రమము అన్యాయము కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తూ ఉంటే, అలాంటి పనులు చేస్తూ ఉంటే మీరు మరి ఈ టైంలో బాధితుల పక్షాన్ని నిలబడాలి కదా. మీరు వ్యతిరేకంగా పోరాడడం, మరి వాటిని సరే ఇప్పుడు వాయిస్ రేజ్ చేస్తున్నాం కదా. బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తున్నది. ఎవరైతే సంపన్నుల కోసం మేము పోరాటం చేస్తాం, మేము ఆరాట పడతలేం. పేదవాళ్ళ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక సున్నం చెరువు ఉన్నది సార్, రీసెంట్గా జరిగిన అక్కడ కూల్చివేత లోపల ఇప్టెల్ చెరువు పక్కనే ఉన్న సున్నం చెరువు పక్కన ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అపార్ట్మెంట్స్ కానీ అదేవిధంగా విల్లాస్ ఉన్నాయాడ, ప్రెస్టేజ్ విల్లా అని కొన్ని ఉన్నాయాడ. ఆ విల్లాను జస్ట్ 100 మీటర్ల దూరం ఉంటుంది. వాటిని మాత్రం ఏ అధికారి కూడా ముట్టుకోలేదు. దానికి 300 మీటర్ల దూరాన మొత్తం రేకుల షెడ్ వేసుకున్న పేదవాళ్ళు వాళ్ళు అన్నీ మొత్తం గుంజుకుని చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నారు. మా పుస్తకాలు ఉన్నాయి సార్, మా పుస్తకాలు తెచ్చుకుంటుంటే కూడా వాళ్ళు వినట్లేదు. వినకుండా మొత్తం కూల్చేసారు. చాలా వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసినాం, అన్ని మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అవన్నీ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏంటంటే పేదవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మా పార్టీ అనేక వేదికల మీద హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా పేదవాళ్ళు నష్టంతో వాళ్ళందరికీ అండగా ఉండి కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. రైట్ సార్. మరి ఇప్పుడు ఇక మళ్ళీ ఇక్కడికి గాంధీ దగ్గరికి వద్దాం. ఇంకా ఇక మరి బీఆర్ఎస్ నుంచి ఇంకా జంపింగ్ జపాంగ్లు ఉన్నట్టేనా? ఎవ్వలేరండి. ముఖ్యమంత్రి గాంధీ కన్నా ముందు కూడా ఇట్లా సార్ మాట్లాడారు. చూడండి, మీరు ఇవాళ ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎవరైనా పార్టీలు మారితే రాళ్లతోనూ కొట్టండి అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఎన్నికల స్టేట్మెంట్ ఇచ్చిండు. మా ఎమ్మెల్యేలను సంతల్లో కొన్నట్టు కొనని చెప్పి మాట్లాడండి. కానీ మేము ఎవరిని కొనలే. ఆ రోజు ఏంది, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సభ్యులు రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ గారు ఏదైతే అదే మాట్లాడదాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, అది మాట్లాడదాం. సురేష్ పోలన్ నుంచి ఫోన్ చేశారు. సురేష్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. గెలుగు శ్రీనివాస్ గారు అంటే మాకు చాలా మంచి నాయకులు అండి, ఉద్యమ నాయకులు. మీరంటే చాలా ఇష్టం అండి. ఒకటి సార్, గాంధీ గారు పార్టీ మారటం వల్ల ఆయనకి 1% కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే శేర్లింగంపల్లి ప్రజలంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, బాగా ఎడ్యుకేట్ అయిన కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎన్నికే చివరి ఎన్నిక కావచ్చు గాంధీ గారికి. ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా ఎడ్యుకేటెడ్. అదొకటి. మియాపూర్ చేసిన డెవలప్మెంట్ తో సార్, చందానగర్ ఫ్లైఓవర్, మియాపూర్ ఫ్లైఓవర్, ఆల్విన్ ఫ్లైఓవర్ సార్, మొత్తం ట్రాఫిక్ వచ్చి అక్కడ ఇరుక్కుంటుంది. ఆ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు ఉపయోగపడదు సార్? వాళ్ళ ఇళ్ళకి పోతే ఏమొస్తుంది, వీళ్ళ ఇళ్ళకి పోతే ఏమొస్తుంది చెప్పండి. ఇంకొకటి, అది ఒక తెలంగాణ ఆంధ్రానే కాదు, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఈ గొడవలు ఏంటి ఇవేంటి అని చెప్పి అందరూ కూడా భయపడిన సందర్భం అది. సో నాకైతే ఆయన పార్టీ మారటం వల్ల 0% ఉపయోగం లేదు సార్ ఆయనకైతే. అదైతే నేను చెప్పగలుగుతా. కాన్స్టిట్యున్సీ ఎట్లున్నా ఏమో అది సార్. రైట్ సురేష్ గారు, ఓకే, అది కాలర్ అభిప్రాయం. ఓకే రైట్. కాకపోతే ఇందులో ఒకటి అంశం నేను తీసుకుంటానండి. చాలామంది ఇప్పుడు మారుతున్న కాలం, ప్రజల నాడి కూడా మనం చూస్తున్నాం. అసలు రోజు జరిగే విమర్శల్ని వీళ్ళు అంటున్నారు, ఏం సార్ ఇది మీరు మాట్లాడుకోవడాలి, ఆయనంటే ఈయనంటే అంటే ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి సార్, పనులు చేయండి సార్ అంటున్నారు. ఇది 2 పార్టీలు నేర్చుకోవాలంటే అందరూ పార్టీలు మైండ్లో ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా సార్ మేము అదే చెప్తున్నాం. ప్రభుత్వం వ్యక్తిగతంగా ఆరోపణల మీద దృష్టి మరలి పక్కబెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని కాపాడడం దానికోసం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇమేజ్ పెంచాలని కోరుతా ఉన్నాం. ప్రతిపక్షం అన్ని రకాల సలహా సూచనలు ఇచ్చడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి అసెంబ్లీ వేదికన మా నాయకులు మాట్లాడారు. మాట్లాడడం కూడా మళ్ళీ వ్యక్తిగతంగా దూషణ మీ దగ్గర నుంచి సలహాలు ఎక్కడ ఉన్నాయి సార్? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే పద్ధతి అట్లే ఉంటుంది. ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడడం, అసెంబ్లీ వేదికనే మాట్లాడడం, ఒక గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని గౌరవించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము ఇట్లానే మాట్లాడడం, ఆయన కూడా మాటలు అదుపులో పెట్టుకోలేదు. ఏం మాట్లాడడం? కేసీఆర్ ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలే, కానీ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దూషిస్తుండ్రు. రాష్ట్రంలో అందరికీ తెలుసు. ప్రతిపక్ష
నాయకునిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుండో ఇవాళ ముఖ్యమంత్రి అయినా కూడా అదే పద్ధతిలో పోతుండు. సార్ ఒక స్థాయికి వచ్చినప్పుడు ఒక మాట నిలకడ ఉండాలి. ఎన్నికల ముందు ఏం మాట్లాను, ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పిండు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఈయనే అన్నాడు, ఎవరు కూడా మేము ఎవరిని జైన్ చేయించుకోం, మా డోర్లను వేసి పెట్టాం, మాకు ఫుల్ మెజార్టీ అనేది అవసరం లేదు, గ్రామాల్లో కూడా మేము వేరే పార్టీ కార్యకర్తలు మేము అసలే మేము చేసుకో, మాకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడాను. కొంతమంది చాలామంది చూస్తున్నారు రావాలని, మేము డోర్లు వేసి పెట్టామని చెప్పిండు. 2 నెలల తర్వాత ఇక డోర్లు ఇక ఓపెన్ చేస్తున్నాం అని చెప్పిండు. ఓపెన్ చేసినాక ఎంతమంది వేరు, మెజార్టీ సభ్యులు వేరా ఏమన్నా? ఎవరు పోతలేవు, పోయే పరిస్థితి లేదు. ఎక్కువ అనుకోవట్లేదా మీరు, ఎక్కువ మంది అనుకోవట్లేదా పోయిన మంది అయినా సరే? సార్ ఇప్పుడు పోయిన వాళ్ళే బాధపడుతున్నారు. మొన్న గద్వాల ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చి కలిసిపోయారు. చెప్పారా మీకు? సార్ నేనేమంటున్నా, మీరు జస్ట్ ఆరోపిస్తున్నారా, ఊరికే అంటున్నారా? నిజంగానే ఎవరన్నా బాధ? సార్ ఎవరు సిద్ధంగా లేరు. నేనేమంటున్నా, ఏ క్షణం వల్ల వాళ్ళు మిగతా వాళ్ళు మళ్ళీ వెనక వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, కాలర్ ఉన్నారు. హలో, టెక్సాస్ నుంచి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. సార్ రామకృష్ణారెడ్డి నా పేరు. చెప్పండి. టెక్సాస్ డల్లాస్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ మనది ఒకప్పుడు ఫాక్స్కాన్ చైర్మన్ లేదంటే ప్రతి ఒక్క కంపెనీ నుంచి వచ్చారు సార్ మన దగ్గరికి. వచ్చి అసలు ఇది ఇండియానా లేదంటే ఇంకా వేరే యూరోపియన్ కంట్రీనా అని ఒక లాగా ఊహించుకున్నారు సార్. మన ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ వచ్చేటప్పుడు అలా అనుకున్నారు సార్. మన అంటే సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం నాకు ఫేవర్ కాదు, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేవర్ కాదు సార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో నాకు మన స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలని చాలా అది సార్ మాకు ఇష్టం సార్. ఇక్కడ మన పేరు చెప్పుకోవాలని నాకు ఇష్టం. కానీ సార్ ఇప్పుడు లాస్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో సార్, పాలసీస్ కానీ ఏవైనా సార్ అసలు ప్రతి ఒక్కటి సార్, ఇప్పుడు 100 కోట్ల ఒక ఎకరం పోయింది సార్ మన దగ్గర కోకాపేటలో. అది చాలా గొప్పగా చెప్పుకున్నాం మనం. అంటే అది ఏం సార్, అంటే అది దేనికి ఇండికేషన్ సార్? ఒక సిటీ గ్రోత్కి ఇండికేషన్ సార్ అది మనది. అలాంటి సార్ ఇప్పుడు ఈ హైడ్రా చర్యల వల్లనో లేదంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు సార్, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, అది ఓకే సార్. బట్ కానీ అది ప్రజలకు ఎంత వ్యతిరేకం అవుతుందో ఒక్కసారి ఏదైనా ఎలక్షన్స్, మనకి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఒక్కసారి వస్తే సార్ బయటపడతాయి. కానీ సార్ ఇది చాలా దుర్మార్గం జరుగుతుంది సార్ మన స్టేట్లో. చాలా బ్రాండ్ వాల్యూ మొత్తం పడిపోతుంది అసలు. ఇదేంటి సార్? ఇప్పుడు అరకపూడి గాంధీ గారు ఉన్నారు సార్. సార్ ఇప్పుడు తను ఉండేది షేర్లింగంపల్లి అంటే ఏంటి సార్? తన కాన్స్టిట్యూన్స్ అక్కడ ఉండే అన్ని ఐటీ కంపెనీస్ సార్. అక్కడ పేరు మన తెలంగాణ పేరు అక్కడ ఏమంటారు సార్ పాడైపోతుందంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి సార్? ఎంప్లాయ్మెంట్స్ ఎక్కడ నుంచి వస్తాయి? ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ పాస్ అయ్యాడు సార్. మా తమ్ముడు అతనికి జాబ్స్ లేవు. ముందే మనకి వరల్డ్ వైడ్ లో మనకి రెసెషన్ నడుస్తుంది స్లో, కొంచెం ఒక 0.5%లో. ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది. థ్యాంక్ యూ, మంచి వ్యాలిడ్ ఒపీనియన్ ఇచ్చారు. ఏంటి సార్, ఇప్పుడు డైలీ వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా మన కాల్స్ వచ్చేవి, వాళ్ళందరూ వరుసగా ఆ మాటలు మాట్లాడుతున్నారు. మీకు సపోర్ట్గానే ఉన్నాయి కాల్స్. సార్ ట్రెండ్ మారింది సార్ తెలంగాణలో. ఎన్నికల ముందు ఏదో మాట్లాడారు, వీటినే పట్టుకొని మనం మాట్లాడచ్చు. నేను ఏమంటున్నా సార్, వీళ్ళుగా ఇంకా చాలా ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా మీరు కూడా తీసుకోలేరు. కానీ బయట మాత్రం మా ట్రెండ్ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి, మా బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు ఒక అపోహను బాగా సృష్టించారు. ఒక నిజాన్ని, ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజంగా ఆ రోజు జనం భావించే పరిస్థితి ఉంది. కాబట్టి అది వాస్తవం. ఏదైనా నంబర్ గేమే కదా. 1.8% తో మేము అధికారాన్ని కోల్పోయినాం. చాలా తక్కువ మార్జిన్లో పోయినాం మేము. ఏంటంటే వీళ్ళ వల్ల ఇప్పుడు ప్రజల అభిప్రాయం మారుతుందని అనుకున్నా. ఓకే, మీకు కూడా కొంచెం ఆత్మ పరిశీలన ఈసారి అయితే అవసరం. మనం ఎక్కడ ఓడిపోయాం, మాకు ఎట్లాంటి మరి ప్రతిపక్షాలు ఎందుకు వచ్చి కూర్చున్నాం అనేది మీరు కూడా చేసుకోవాలి. ఆల్రెడీ అన్ని సమీక్షలు అయిపోయినాయి. అది కూడా ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. 9 నెలలు అయినాక కూడా మళ్ళీ మేము వెనక్కి పోయి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము చూసుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ అయిపోయింది. దాని తర్వాత కూడా మాకు పూర్తిగా ఒక అవగాహన వచ్చింది. కాబట్టి అయినా ఇవాళ మా క్యాడర్ చెక్కు చెదరని క్యాడర్ ఇవాళ మాత్రమే ఉన్నది. ఇంత బీజేపీకి 8 సీట్లు వచ్చినా, కాంగ్రెస్కు 8 సీట్లు గెలిచినా కూడా ఎక్కడ ఎవరు పార్టీ మాటకు సిద్ధంగా లేరు.
సో ఇక్కడతో ఆగాయి అంటున్నారు. అయిపోయిందండి. సరే, ఒక కార్యకర్త కూడా అసలు చేయనే పరిస్థితే లేదు. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఇది చెప్పండి సార్. పూర్తిగా రుణమాఫీ అయిన వారికి కావాలంటే మీరు ఏం చేయబోతున్నారా? నెక్స్ట్ కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అంటే గుర్తుకొచ్చేది 6 గ్యారెంటీల అమలు. దీని మీద మీరు ఎంత మాట్లాడినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు ఇష్టం అని నచ్చుతుంది కూడా. ఇది కదా మాకు కావాల్సింది అంటారు. మీ వ్యూహం ఏంటి? మీరు ఎలా ముందుకెళ్తారు? 6 గ్యారెంటీల అమలు కోసమే, రైతు రుణమాఫీ కోసమే ఇవాళ మా పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ వీటన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రాని తీసుకొచ్చారు. నిజంగా హైడ్రా మీద చిత్తశుద్ధి ఉండంటే హైదరాబాద్ నగరం లోపల చెరువులను కాపాడని ఒక చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇవాళ పూర్తి ఎవరైతే ఇప్పుడు ఎఫ్టీఎల్ నిర్ధారణ, ప్రతి చెరువును బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసిన తర్వాత ఎవరైతే అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధి లోపల చెరువులు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో, బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఏ అధికారి అయితే వాళ్ళకు బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ అధికారులను వాళ్ళు సస్పెండ్ చేయడం, ఒకవేళ రిటైర్ ఉంటే వాళ్ళకు పెన్షన్ ఆపడం, వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టి ఫస్ట్ అధికారులే కదండి తప్పు నిర్ణయాలు తీసుకున్నది, వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో ఏ చెరువు లోపల ఎంత కబ్జా గురైందో, ఎంతమంది ఉన్నారన్న దాని మీద ప్రభుత్వం పనిచేయాలి. అవన్నీ ఏం చేయకుండా ఇవాళ డైరెక్ట్ ఒక బిల్డింగ్ కూలగొట్టి సార్ మేము ఏమంటున్నాం, అధికారులే కదా సార్ మా ఏ అధికారులు కాంగ్రెస్ ఇప్పటి నుంచే ఉన్నారండి, ఇప్పుడు కాదు కదా. మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ ఒక అధికారి 20 ఏళ్ళకెళ్ళి ఇలా అధికారం ఉన్నాడు కదా, తన సంతకం పెడితేనే బిల్డింగ్లో పర్మిషన్లు వచ్చినాయి కదా. అవి ఎవరే హాయంలో అయినాయి? అంతమంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఇప్పుడు అక్రమ నిర్మాణాల మీద మీ ఎజెండా ఏంటంటే మీరు ఎలాంటి వాటిని కూల్ చేయాలి, వేటిని మీరు చేయాలని మీరు అంటారు చెప్పండి. దాన్ని బట్టి అడగచ్చు మిమ్మల్ని క్వశ్చన్. సార్ ఇప్పుడు వేటిని అక్రమ నిర్మాణాలు అందాం మనం. సార్ చెరువుల లోపల ఏవైతే నేనేమంటున్నా, ఫస్ట్ మీరు ఫిక్స్ చేయాలి ఇది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఏలో ఉందని ఫిక్స్ చేసిన తర్వాత ఎంతమంది బిల్డింగ్లు ఇవాళ ఎఫ్టీఏలో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, వాళ్ళకి ముందస్తు వాళ్ళని అలర్ట్ చేయాలి చేసి మీకు వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించాలి. పలానా ప్రాంతంలో ఇప్పుడు చెరువు కింద వేయింది కాబట్టి మేము అక్రమంగా మీరు నిర్మాణం జరిగింది, 6 అధికారులు తప్పిన వల్ల ఇక్కడ మీకు తెలియక మీరు కొంతమంది కట్టుకున్నారు అనే విషయంలో వాళ్ళకు క్లారిటీ ఇచ్చి వాళ్ళని వేరే కాడ పంపించే కార్యక్రమాన్ని మెల్ల స్లో చేయాలి. ఇప్పుడు చేయాల్సిన పని కాదు కదా. 5 ఏళ్ళు ఒక పీరియడ్ మీకు అధికారం 1 ఇయరే, ప్రభుత్వం ప్రజలు అధికారం 1 ఇయర్ ఇచ్చారా? 5 years ఇచ్చారు. 5 years లోపల వేరే చర్యలు తీసుకోవాలి. అవన్నీ ఏం చేయకుండా, ఎందుకంటే ఇవన్నీ 6 గ్యారెంటీల చర్చ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పెట్టింది. రైతు రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి ఇవన్నీ తప్పించుకుంటానికి ఇవాళ హైడ్రా పేరు మీద పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టే కార్యక్రమాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతుంది. రైట్ సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. నరేందర్ ఫోన్ చేశారు న్యూయార్క్ నుండి. నరేందర్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. నమస్కారం అండి. ఇది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, ఇది మన ఆంధ్ర వాళ్ళను మేము ఎప్పుడు ఏమనలేదు, తెలంగాణ ఎడ్యుటేషన్ ముందు కానీ ఎడ్యుటేషన్ తర్వాత కానీ ఎప్పుడు కూడా మేము ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకం కాదు అని. మనం ఒకసారి హిస్టరీ చూస్తే ఈ మిలియన్ మార్చ్ అని ఒకటి ట్యాంక్ బండ్ మీద జరిగిందండి. మనుషులను కాదు, జస్ట్ విగ్రహాల తలలనే తీసేసినాం. యాక్చువల్ గా మీకు గుర్తుంటే మిలియన్ మార్చ్ అని తెలంగాణ ఎడ్యుటేషన్ లో ఎవరైతే ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిండ్రో అది అటువంటిది జరిగినప్పుడు ఆఫీసులకి వెళ్ళి కొట్టడము అది ఇది చేసిండ్రు. ఈయనను కూడా జయప్రకాష్ రెడ్డి గారిని కూడా తలకాయ నుంచి కొట్టడము అదో ఇదో జరిగింది. అప్పుడు కూడా ఎవరో ప్రముఖ అతను, ఆయన పేరు కూడా తెలియదు, బట్ చాలా వరకు జరిగినాయి. అదంతా పోని ఇప్పుడు ఒకటి మంచి జిహెచ్ఎంసీ హైడ్రా ఇది ఒకటి మంచిది జరుగుతున్నప్పుడు మీరు 10 years అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారులు ఎంతెంత మోసం చేసిండ్రో అది ఇది వదిలేసేసి దీన్ని పొలిటికల్ గా యూజ్ చేసి ఆల్రెడీ మీరున్నప్పుడే చాలా వరకు కరప్షన్ జరిగింది. ఇప్పుడు కవిత గారు కూడా రిలీజ్ అయినారు, బెస్ట్ అనుకోండి. బట్ మొన్న ఒక జిహెచ్ఎంసీలో ఒక తిమింగలం కూడా దొరికింది, ఒకటి పెద్ద తిమింగలం ఏసీబీకి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ TV9 కూడా మీరు ఒక్కసారి ఈ జిహెచ్ఎంసీలో ఎంతమంది అఫీషియల్స్ కరప్టెడ్ ఉన్నారు, మీరు ఒకటి ఏదో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు దబ్బిడి తిప్పిడి అని, ఏది బయట ఇది ఆహారం ఏది మన ఫుడ్ లోపల కల్తీ జరిగాయి. ఈ జిహెచ్ఎంసీలో కూడా మీరు ఒకసారి అఫీషియల్స్ కి దబ్బిడి తిప్పిడి అని ఒకసారి వేస్తే బాగుంటదేమో అని ఒక ఆలోచన అండి. పని ఎట్లాగో మేము చేస్తాం. ఇప్పుడు మీరు మళ్ళీ అమూల్యమైన సలహా ఇచ్చారు, థ్యాంక్ యూ, చేస్తామండి. రైట్, మంచిది నరేందర్ గారు. అది ఈయన మాత్రం అంటున్నారు హైడ్రా మంచి పని చేస్తోంది, ఒక మంచి పని చేయగా మీరు ఇట్లా చేస్తున్నారు, దట్టు మళ్ళీ మీ కాలంలో కరప్షన్ జరుగుతోంది అనేది. సార్ నరేందర్ గారు మంచి పని మేము వ్యతిరేకిస్తలేము, హైడ్రాను మేము వ్యతిరేకించట్లేదు. కానీ హైడ్రా విధి విధానాల మీద ఇవాళ ప్రజలకు ఒక అవగాహన కల్పించమని చెప్తున్నాం. ఎవరైతే ఎఫ్టీఏలో ఇవాళ ఇండ్లు నిర్మాణం చేసుకున్నారో వాళ్ళ పేదవాళ్ళు చాలామంది కష్టపడి చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇవాళ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా
వాళ్ళు వీళ్ళ బ్యాంక్ లోన్ తీసుకొని వీళ్ళ అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని అలర్ట్ చేసి వేరే ప్రాంతంలో కూడా మీరు ఎఫ్టీఎల్ 6 అధికారులను వాళ్ళు మేనేజ్ చేసి కొంతమంది మీకు ప్లాట్లు అమ్మారు, మీరు మోసపోయారు కాబట్టి మీకు కొంత టైం ఇస్తాను అనే దాని మీద ఒక ప్రజలకు అవగాహన కల్పించాలి. అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఇట్లా కూలగొడతా అంటే నష్టపోయేది పేదవాళ్ళు కదండి. రైట్ సార్, ఒక మన లాస్ట్ కాల్ తీసుకుందాం. నవీన్ దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. నవీన్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అన్న. సార్ ఇప్పుడు హైడ్రా మీద డిస్కస్ టాపిక్ క్వశ్చన్. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఇప్పుడు ఆర్గనైజేషన్ కానీ ఆ బాడీ కానీ ఇప్పుడైతే ఫామ్ అయింది. కానీ ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ 10 years నుంచి రన్ చేస్తున్న ఈవెన్ పాత గవర్నమెంట్స్ అన్ని అక్కడ ఏవైతే ఆ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేసి పర్మిషన్స్ ఇచ్చి దాని మీద ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఒక యాక్ట్స్ మన దగ్గర పర్ఫెక్ట్ గా లేవు? ఏదైనా ఒకది మనం చేసామంటే ఫర్ లైఫ్ లాంగ్ 100 years అందులో మళ్ళీ ఏం డిఫెక్ట్స్ ఉండకూడదు. ఇలాంటి హైడ్రా కానీ ఏమి కానీ వచ్చి ఇప్పుడు మీరు చెప్తున్నట్టే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, అప్పర్ హై అంటే బాగా రిచ్ ఫ్యామిలీస్ అంటే ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళకి ఒక ప్రాపర్టీ పోతే ఇష్యూ లేదు. కానీ మొన్న ఒక వీడియోలో చూసాము, న్యూస్ లో కూడా TV9 వాళ్ళే ప్లే చేసినట్టున్నారు. 10 minutes ముందు నోటీస్ ఇచ్చి వాళ్ళని పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు తీసుకొచ్చేసి దాన్ని డిమాలిష్ చేసేసారు. అవును, అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ గవర్నమెంట్ మీద ట్రస్ట్ తోనే కదా వాళ్ళ లైఫ్ అనేది జరిగేది. సడన్ గా మీరు పర్మిషన్ ఇచ్చారు, అదే గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, మీరని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ అఫీషియల్సే పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ అఫీషియల్సే హౌస్ లోన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్. అండ్ లాస్ట్ లో ఎవరో రివెంజ్ పాలిటిక్స్ లాగా కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ బాగా ఫేమ్ అయిపోయింది, వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగా అడ్డగోలుగా చేసుకున్నారు, దాన్ని తగ్గించేసేయాలి, సంథింగ్ ఒపీనియన్స్ ఇలా ఉన్నాయి. ఇలాగ రివెంజ్ పాలిటిక్స్ చేసి ఒక బాడీని తయారు చేసి ఇలా చేయడం కాదు కదా. అండ్ దట్ టు సెకండ్ పాయింట్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల పార్టీ. ఎందుకు ఇప్పుడు దీని మీద ఉద్యమం చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ? ఉన్నారు అంటే మీరు కూడా కలిసి ఉన్నారా? రైట్ సార్, రైట్ నవీన్ గారు. అది హైడ్రా గురించి అయితే మాట్లాడారు. ఏ సందర్భాద నవీన్ గారు అది, ఎందుకంటే సామాన్య జనాలు అట్లా బాధపడుతూ ఉంటే అందరికీ బాధనే అనిపిస్తుంది. మీరు అన్నది అదంతా కరెక్ట్. ఏదైనా వ్యవస్థ చట్టం ఉంటే 100 years అదే ఉండాలి, ఎప్పటికీ అదే ఉండాలి. కానీ మధ్య మధ్యలో రావడం ఏంటి? సెకండ్, ఇక మిమ్మల్ని ఇది లాస్ట్ క్వశ్చన్, మీకు కూడా ఆయన క్వశ్చన్నే అడుగుతున్నాను. మీది ఉద్యమ పార్టీ, మీరెందుకు ఇప్పుడు ఉద్యమం చేయట్లేదని ఆయన అంటున్నారు. మేము వాళ్ళ భాషలో నిలబడుతున్నాం కదా. ఎవరైతే పేదవాళ్ళ ఎఫెక్టివ్ గా లేదని సార్, మా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇవాళ పూర్తిసారి ముందుకు పోలేకపోతున్నారు వాళ్ళు. మేమేమంటున్నాం, మేము హైడ్రాను వ్యతిరేకించట్లేదు, కానీ పేదవాళ్ళకు నష్టం జరగదని చెప్తున్నాం. ఇవాళ హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, వారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఇద్దరు ధర్మాసనం వారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో సుమోటోగా తీసుకుని వాళ్ళు విచారించారు. దాని ప్రకారం మీరు ఫస్ట్ ఫిక్స్ చేయండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బఫర్ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇవన్నీ ఏమని చెప్తున్నాం. అవన్నీ వేయకుండా మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు వెనకేసింది, లేకపోతే ఈ పార్టీకి మొత్తం అదే పని ఉంది వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంటంటే మూసీ నది మీద ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి 1,00,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు మూసీ నది మీద పెట్టి ఖర్చు చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. అది తప్పని మేము అంటున్నాం. ఎందుకంటే దానికోసం ఇవన్నీ గులగొట్టాల్సిన అవసరం లేదు కదా. రైట్, మీరు అనేది కరెక్ట్. అయితే ప్రజలు మీ వైపు ఉన్నారు, ప్రజల వైపు మీరున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వీరన్ని పెద్ద గురుతర బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. మీరు అప్పుడు నిర్వర్తించి చూపించాలి. ఇక 100% అండి. ప్రజల కోసం కొట్లాడితే మేము 6 గ్యారెంటీల అమలు కోసం ఇవాళ మా పార్టీ నాయకులు మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. ప్రతి గొడవలు ఇవన్నీ ఇష్యూ కూడా అంతే కదా. మీరు ఒకవేళ అట్లయితే కనుక ట్రాప్ లో పడకుండా మీరు మేమేం ట్రాప్ లో మేమేం ట్రాప్ లో పడట్లేదు. పార్టీ అరకపూడి గాంధీ గారే ఇప్పుడు ఏమన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీ, నేను పార్టీ మారలేదని చెప్పి మాట్లాడారు. పార్టీ మారలేదు కాబట్టి మీ దగ్గరకు వస్తానని చెప్పి మా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎందుకు భయం మరి? ఎందుకు మా ఎమ్మెల్యే దగ్గర, కౌశిక్ రెడ్డి దగ్గర, ఆయన దగ్గర సెక్యూరిటీ బందోబస్తు ఎందుకు పెట్టాలి? రైట్ సార్. పెట్టి మళ్ళీ పోయి ఎందుకు ఇల్లు కూలగొట్టాలి, పలగొట్టాలి, అద్దాల గ్లాసులో డ్యామేజ్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి దెబ్బ పరిస్థితి ఏంది? ఇవన్నీ ఇస్తున్నారు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో. ఇవాళ ఎవరైతే మారిన ఎమ్మెల్యే ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వారధిలో జాయిన్ అయ్యి కాలర్స్తో మాట్లాడినందుకు మీకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.